హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను గాయస్. చాలా రోజుల తర్వాత నాకు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయాలనిపించింది. సో ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ గాయస్. పొదండి గాయస్, పోయి చికెన్ దమ్ బిర్యానీ అయితే కుక్ చేస్తాము. ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను గాయస్. ఆ తర్వాత చెక్క లవంగం అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను గాయస్. ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము. ఆ తర్వాత మిర్చి అయితే వేసుకుంటున్నాము. ఉల్లిపాయల్ని బాగా నీట్గా కలపాలి గాయస్. ఆ తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి గాయస్. నీట్గా వేసుకోవాలా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక. ఆ తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ముందుగానే కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకోవాలా, నీట్గా కలపాలి. రైస్ అయితే ఆల్రెడీ ఉడకపెట్టుకుంటాను గైస్. ఆ తర్వాత కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అయితే కూడా వేస్తున్నాను. చికెన్ కబాబ్ మసాలా కూడా వేస్తాను, ఇప్పుడు వేసినాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను గైస్. కానీ నీట్గా కలుపుకుంటాను ఒక కలర్ మారి వచ్చినాక. ఆ తర్వాత కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను గైస్. నిమ్మకాయ అయితే వేస్తాను ఇప్పుడు. దాన్ని కట్ చేసి రసంలాగా వేస్తున్నాను చూడండి.
రైస్ అయితే 75% అయితే ఉడికించుకోవాలి గాయస్. ఆ తర్వాత మనము బిర్యానీలో వేసుకుంటాము. ఇది రెండు వచ్చి ఫుడ్ కలర్ అనమాట. మనం ఫుడ్లో బిర్యానీలో వేసుకుంటాము. ఇక రైస్ అయితే వేస్తున్నాం గైస్. ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం రైస్ పైన, కలర్ వచ్చడానికి దమ్ బిర్యానీకి. రైస్ పైన అయితే చికెన్ అయితే వేసేస్తాం గైస్. ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే కుక్ అయితే అయిపోయింది గైస్. ఇక మనము టేస్ట్ అయితే చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్ నిజంగా. చికెన్ దమ్ బిర్యానీ అయితే ఫైనల్గా అయితే కుక్ అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చింది గైస్. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గాయ్స్.